బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు కామేష్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల బాలాపూర్ చౌరస్తాలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, మీర్పేట్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్యకర్తలు, ఇతర నాయకులు విచ్చేస్తారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామని, ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, ఆయన చిరునవ్వుతో ఎల్లప్పుడూ ఉండాలని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. అలాగే ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పోరాటం చేయాలని, ఆ పోరాటంలో తాము భాగస్వాములుగా ఉండాలని మీర్పేట్ మేయర్, డిప్యూటీ మేయర్, బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గారు దేవుడు మంచి ఆయు ఆరోగ్యాలు శక్తినిచ్చి ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో, వాళ్ళ కొత్త కాదు ప్రతిపక్షం అంటే, వాళ్ళు ఎన్నో పోరాడారు 2002 నుంచి కూడా కేటీఆర్ గారు. సో ఆయనకు కూడా న్యూ జనరేషన్ అంటే రేపు భవిష్యత్ తరాలకు ఒక మంచి నాయకుడు. ఆయనకు ఇంకా శక్తినిచ్చి దేవుడు ముందుకు తీసుకెళ్ళి మాలాంటి యూత్ సీనియర్లు కానీ ఆయన వెంబడి మనం అందరం కూడా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజలకు కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ వాల్యూ ఏంది, కేటీఆర్ గారి వాల్యూ ఏంది. మన హైదరాబాద్, ఎస్పెషల్లీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ కి ఎంత నష్టపోతున్నామని ప్రజలు కూడా ఈరోజు గమనిస్తున్నారు. నిన్ననే చూస్తున్నారు, మన రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో 5 పైసలు రాలేదు. కేసీఆర్ గారు అదే మొత్తుకున్నారు ఎలక్షన్స్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఏమని, మీరు మాకు ఎంపీ ఒక 5-6 ఎంపీలు ఇవ్వండి, మేము చూసుకుంటాము. మన రాష్ట్రానికి ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం రాకపోయినా కేంద్రంలో ఏం చేద్దామని అన్నాడు. మాజీ ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బాలాపూర్ చౌరస్తాలో కామేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ముందు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి సునీత గారికి, మహిళలందరికీ, మా దుర్గా దీప్లాల్ మేయర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మరి అదేవిధంగా నిన్న బడ్జెట్ చూసినట్టయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ నినాదం వెనక తీసుకుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈరోజు ఎక్కడుందండి తెలంగాణలో వికాస్?